నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. సార్, పరకామణి విషయం సార్. సో భక్తులు ఎవరైనా ఒక 100 రూపాయలు వేస్తానని స్వామివారికి వెయ్యకపోతేనే తిరుమల కొండ కిందకి వచ్చేసరికి 100 స్వామివారు తీసేసుకుంటారు అని అంత భయపడుతూ అంత భక్తితో ఉంటారు సార్ భక్తులు. అలాంటిది పరకామణిలో భక్తులు ఏవైతే సమర్పించారో వాటిని కూడా కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. అసలు ఇలా ఏ మాత్రం భక్తి లేకుండా, ఏ మాత్రం భయం లేకుండా ఉన్న వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక చిన్న ఉద్యోగిని కోట్లు కొట్టేస్తుంటే కూడా ఏం పట్టించుకోకుండా ఉన్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సరే, అది 100 కోట్లని వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ అండి. దాంట్లో వాళ్ళు చెప్పిన ఆరోపణలు మనల్ని నిర్ధారించడానికి చెప్పాను కదా, ఆర్నాప్ కోసం కాదు. కానీ ఒకటి చెప్తున్నాను, అంత దుర్మార్గం చేసిన వాళ్ళని రాజీ చేయటం ఏంటండి లోక్ అదాలత్లో? వెంటనే శిక్ష వేసి తీసేయాలి కదా. వాళ్ళు కోర్టు ఆదేశాలు వస్తే రారా? తప్పనిసరిగా ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను చెప్తున్నాను, ఇది అబ్సల్యూట్గా రాంగ్. ఇది ఎంత తప్పండి అంటే మళ్ళీ మీరు రాజీ చేపిస్తారా? అంటే అందరికీ దారి చూపిస్తున్నారా? మీ ఇష్టంగా కొడితే కొట్టేసేయండి, తప్పు పడితే సెటిల్మెంట్ చేద్దాం. ఏంది సెటిల్మెంట్ చేయటం? గిఫ్ట్ ఇప్పించారు సార్ స్వామి వారికి. అబ్సల్యూట్గా రాంగ్ అండి ఇది. వీటికి న్యాయస్థానాలు కూడా నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ధర్మం ఈ కలియుగంలో ఇంకో పాదం మీద నడుస్తుందంటే కొన్ని లోపాలు ఉన్నా సరే కొన్ని న్యాయస్థానాల వల్ల. ఎందుకంటే వాళ్ళ శాసన రంగంలోనే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, మీడియా రంగంలో కూడా కొంత లోపాలు వచ్చినా కొంచెం న్యాయ వ్యవస్థ నడుస్తుంది. న్యాయస్థానాలే వాళ్ళ దానికి దారి చూపిని. డెఫినెట్గా దాని మీద విచారణ జరగాల్సింది, తిరిగి విచారణ జరగాలి. ఎవరినే కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితమైన శిక్ష పడాల్సిందే. అంటే ఇక్కడ ప్రజల్లో కట్టిన పన్నుల్లోంచి ఏమన్నా డబ్బు అవినీతి చేస్తే వాడు జైలు శిక్ష చేస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రజలు వేసుకున్న తమ భక్తి భావంతో ఎన్నాళ్ళ నుంచో మూటలు కట్టుకున్న మీకు మామూలు సామాన్యులు అండి చాలా కాలం నడిచి వస్తూ ఉంటారు. ఒక 3 నెలలు 6 నెలలు కొన్ని డబ్బులు తీసి, మిగిలిన డబ్బులు తీసి అక్కడ పెట్టుకుని భక్తిభావంతో తీసుకునేస్తారు వడ్డీ కాసులు వాడికి అనే వేసినప్పుడు దాన్ని కూడా దొబ్బేయడానికి సిగ్గుండాలండి వీళ్ళకి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కరెంట్ ఇష్యూ మాట్లాడుకుంటే ఏ వెంకటేశ్వరరావు గారు? ఎస్ సార్, ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు కదా, రిటైర్ అన్నారు. అది మాట్లాడారు మీరు. సో ఆయన బహిరంగంగానే ఏబి వెంకటేశ్వరరావు గారికి అలాగే జాస్తి కృష్ణ కిషోర్ గారికి క్షమాపణలు చెప్పారు. సో నేను ఇంతవరకు ఒక్క పైసా లంచం తీసుకోలేదు అని చెప్తున్న ఆ మనిషి, నేను మీ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పారు. అంటే డబ్బులు అలా కూడా అధికార దుర్వినియోగం చేయని ఒక వ్యక్తి ఎవరి కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టారంటారు? అసలు దీన్ని వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు గత ప్రభుత్వం అన్నారు. సో ఈయన చెప్పిన వ్యాఖ్యల్ని దానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? మీరు పాత సినిమాలు చూస్తారు కదా. ఎస్ సార్. అలాగే బొమ్మరిల్ సినిమా ఉంది, దాంట్లో సిద్ధార్థ్ అంటాడు, ఇన్నాటికి అన్నిటికి కారణం నువ్వే అని ప్రకాష్ రాజ్ చూపిస్తాడు. పాత సినిమాలో విలన్లు ఉంటారు, చిన్న మిడ్ సైజ్ విలన్లు. ఈ మిడ్ సైజ్ విలన్లు ఏం చేస్తారంటే, వీళ్ళు అంతిమంగా వచ్చేటప్పటికి హీరో చేతిలో దెబ్బలు తినే పరిస్థితికి వచ్చినప్పుడు శరణ్ చెప్పి మేము మారిపోయి ఈ పాపాలన్నింటి కారణం పెద్ద విలను అని చెప్పేసి ఆఖరణ సరే ఆ విలన్ గారిని హీరో గారు కొట్టేసిన తర్వాత ఆ గ్రూప్ ఫోటోలో శుభం కార్డులో పక్కన నవ్వుతా వీళ్ళు కూడా ఈ కామెడీ విలన్లో వీళ్ళు కూడా నిలబడతారు. నేను అది ఉపమానంగా చెప్పాను తప్పితే పూర్తిగా అనుభవించాలని కాదు. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇవాళ అంత దుర్మార్గం చేసినప్పుడు, ఆర్డర్స్ చేసినప్పుడు మాకు హైకమాండ్ చెప్పారు, లేదా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి ఇవాళ ఒక ఆయన చెప్పారు, నిన్న ఇంకొకరు చెప్పారు, మొన్న ఒకళ్ళు చెప్పారు. ఎవరా హైకమాండ్, ఎవరా విలను? అది మాత్రం చెప్పరండి వీళ్ళు. కానీ ఒకటి, ఆయన మీద ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గారికి ఎక్కువ నాకు పరిచయం లేదు. ఢిల్లీలో ఆ సమావేశాలు ధర్మపవర్ దీక్షినప్పుడు 2 సార్లు ముఖ పరిచయం. కానీ నేను చెప్తున్నాను, ఆయన మీద బహిరంగం కానీ ఇది కానీ అవినీతి ఆరోపణలు లేవని చెప్తున్నారు. హై హ్యాండెడ్నెస్, హెడ్ స్ట్రాంగ్నెస్ ఉండొచ్చు, కొంచెం నిక్కచ్చిగా వెళ్ళే మనిషి కొంచెం హై ఉందేమో కానీ నేను అడుగుతున్నాను, మీరు అలాంటి ఉన్నప్పుడు కూడా మీ ఒత్తిడికి లొంగి ఎందుకు చేశారు? అంటే మీరు ఇంకా ఉన్నతమైన పొజిషనో లేదా చీఫ్ సెక్రటరీ వస్తుందని చేశారా? మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి కూడా ఎందుకు చేశారు ఇలాగా? ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండగా మీరు లాస్ట్ స్టేజ్లో, ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు రీప్లేస్ చేసి కేంద్రం తెప్పించుకున్నారు. గుజరాతీ పాదుషాలు వేయించుకున్న సుబ్రహ్మణ్యం గారు కానీ, గోపాలకృష్ణ ద్వివేది కానీ వీళ్ళందరూ ఐఏవీఆర్ కృష్ణారావు గారు ఆదేశాలతో పనిచేస్తారంట వీళ్ళందరూ అని చెప్తారు ఆఫర్ స్టూడెంట్. అప్పుడు ఎంత చీఫ్ మినిస్టర్కి అధికారం ఏది మీటింగ్ పెట్టి అధికారం లేదని కూడా అనలేదా? ఆఖరికి ఒక ముఖ్యమంత్రి వచ్చి తన సెక్రటరియట్లో ఒక ఎన్నికల కమిషన్ బ్రాంచ్ ముందు, డిపార్ట్మెంట్ ముందు దాన్ని కూర్చుని ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మీ అందరూ బాధ్యులు కదన్నారు. మీ తర్వాత అంటున్నారు 2019 తర్వాత, ముందు కూడా ఏం చేశారు అందరూ? అబ్సల్యూట్లీ ఇది రేపొద్దున ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తప్పే అంటాను నేను. అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న గుజరాతీ పాఠశాల ప్రకారం ఆడుకుంటారా? సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అండి, ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరండి చీఫ్ విలన్ ఎవరు చెప్పండి, ఎవరికన్నా? రెండో విషయం, మీరు చేసింది ఏంటో తెలుసా? ఆ వెంకటేశ్వరరావు గారు, ఏ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ నేను చెప్తున్నానండి, వన్ ఆఫ్ ద సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అని పేరు ఉంది.
సత్యం ఇది. ఆయనకి తెక్కు ఉంటుంది అనే పేరు కూడా ఉంది. కానీ ఒక నిజాయితీగా ఉండే ఆఫీసర్లకు తెక్క కూడా ఉంటుంది అంటారు. కానీ ఆయన ఏకపక్షంగా ఉన్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, గత నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని చూస్తున్నామని చాలామంది చూస్తాం. చూసినప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆదేశాల ప్రకారం అపాయింట్మెంట్లు డీజీపీ అడ్మినిస్ట్రేషన్, అడిషనల్ డీజీపీ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ వేరు, ఓన్లీ ఇంటెలిజెన్స్ వింగ్. ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎవరన్నా సరే కూర్చున్నది రోజు డీజీపీలతో కూర్చోరు, ఇంటెలిజెన్స్ హెడ్తోనో రోజు బ్రీఫింగ్ ఉంటుందండి. అందువల్ల కాదు ఇలా చేయాల్సి ఉంటుంది, పలానా వాళ్ళ మీద నిఘా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఆయన ఆదేశాలు పాటించాల్సిన అవసరం. కానీ బిట్వీన్ ద లైన్ ఎంత ఉందో దాటకుండా చూసుకుంటారు. అందుకని ఏకపక్షంగా ఆ నిజాయితీగా కోర్టు న్యాయమూర్తి న్యాయం చెప్పట్లేదు, ఏ ఇంటెలిజెన్స్ అధికారిని చెప్పలేము అలాగా. కానీ లైన్ పెట్టుకుంటారు. ఆ లైన్ పెట్టుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందుకని ఆయన మొత్తం న్యాయం చేశారు. ఏ ఆఫీసర్ని చెప్తాం? డీజీపీ గౌతమ్ స్వామి గారి గురించి చెప్తామా? ఆ రోజు విజయవాడలో జరిగిన ఉపాధ్యాయుల విషయంలో ఏం చేశారు చూడలేదా? అందువల్ల అలాంటి ఒక ఆఫీసర్ని మీరు వెంటాడి వేధించారు చూసారా? పదే పదే సస్పెండ్ చేస్తా, అరెస్ట్ చేస్తా అని చెప్తా, కేసులు పెడతా. మీరు ఆర్డర్స్ మీ ద్వారా వెళ్ళినాయి కాబట్టి చెప్తున్నా, మొదటి ఆర్డర్స్. ఎలాంటి ఆఖరికి ఒక కిషోర్ గారు వెరీ సిన్సియర్ ఆఫీసర్ అండి. నిజంగా వాళ్ళు ఎవరో చెప్పేవారు, అసలు ఇంటికి కూడా వెళ్ళకుండా రాత్రింబాళ్ళలో ఆయన తిరగటం. ఆయన డిప్యుటేషన్ మీద వచ్చారు కేంద్రం నుంచి. డిప్యుటేషన్ అధికారి నిజాయితీ పరుషంగా కూడా ఎవరి మీద ఆయన మాట్లాడిన వ్యక్తి అంటాను. వచ్చిన ఆయన పట్టుకుని వేధించడం దేనికి దారితీసినాయండి? వాళ్ళ ఒక మనిషి తన క్యాడర్లో 5 సంవత్సరాల క్యాడర్లో, ఏబీ గారు అయితే క్యాడర్లో లాస్ట్ లెగ్ ఆఫ్ ఇయర్స్ అంటే 5 yearsలో తన సెటిల్మెంటో లేదా పిల్లల పెళ్లిలో ఆ టైంలో వెంటాడు వేధించారు. ఆయన నరకయాత్ర పడ్డాడు. ఆయన ఏం బయటకు వచ్చి చెప్పిందే చెప్తున్నానండి. ఎంత దుర్మార్గంగా చేసి ఇవాళ తూచంటే సరిపోతుందండి. అంటే ఒకటి మీరు ఆనెస్ట్గా మాట్లాడారు, వీ షుడ్ అప్రిషియేట్. ఇలాంటి ఒక యూపీఎస్సీ కానీ, ఒక గ్రూప్ 1 సర్వీసులు కానీ చాకులు లాంటి మనుషులు వస్తున్నారండి. వీళ్ళని పాడు చేసిన రాజకీయ వ్యవస్థ అండి. ధర్మో ధర్మతి రక్షత. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వ్యవస్థలను మీరు కాపాడండి, వ్యవస్థలు మనల్ని కాపాడితే ప్రజలకు అనుకోవాలి తప్పితే వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి చూడటం. అంటే ఒకరు కిటికీ తలుపు తీస్తే ఒకటి తలుపు తీసేయడం, ఒకటి పైకప్పులు తీసేయడం, ఇది తప్పండి. దయచేసి ఈ నిజంగా కొంతమంది అవినీతి గొడవలో పడతారు, కానీ కొంతమంది అన్యాయంగా నిజాయితీ పరులు కూడా దీనికి బలైపోవటం, వాళ్ళ జీవితం చాలా వేదనాభరితం ఉంటుందండి. అబ్సల్యూట్గా రాంగ్ అండి అది. ఇవాళ అందుకే సరే ఆయన బయటకు వచ్చి చెప్పారు, కానీ ఇది ఆయన సూచన ఇస్తున్నారు మీ అందరికీ. అడ్డంగా గనక ఏ అధికారన్నా సరే కక్షాదింపు చర్యలకు వెళ్తే ఫ్యూచర్ మంచిగా ఉండదు. ఎవరో ఒకళ్ళతో తప్పించుకుంటారేమో. మీకు నైతికంగా నేను చెప్తాను, ఇవాళ ఆయన ఏదో పదవి కోసం వచ్చారని నేను అనుకోవట్లేదు. నైతికంగా లోపల కాన్షియస్ నేను కలవలేదని కూడా చెప్పారు వాళ్ళిద్దరిని. నైతికంగా కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని వదలదు. దయచేసి గమనించమని చెప్తున్నాను. ప్రతి అధికారి నేను చాలా మంది చూశాను. నేను ఒక ఎస్ఐ క్యాడర్లో వస్తారు వాళ్ళ ఆఫీసర్లు, చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళ సమాజం అనగాని రాజకీయ నాయకులు పైన ఉన్న వ్యవస్థ పాడు చేస్తుంది. ఒక ఐపీఎస్ అధికారి 1991లో పోలీస్ మెస్లో కలిసినప్పుడు చాలా హానెస్ట్గా కనపడ్డారు. సరిగ్గా ఒక 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కలిసినప్పుడు అడిగితే ఏంటండి అని అడిగితే, మీ మీద ఎలా వస్తుందంటే చేయటం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది. పైన డిఐజీలు ఉంటారు కదండి, తన ఇంట్లో అన్నిటికంటే ముఖ్యంగా పక్కన వాళ్ళు కారు కూడా వాడుకుంటూ అనుకుండదు. నిజంగా కష్టపడి వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కారు కూడా కొనుక్కుంటే కష్టం అవుతుంది. పిల్లల్ని పంపించడానికి కూడా, స్కూల్కి పంపించడానికి కూడా భార్య బిడ్డలు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు. కష్టమై దీని మధ్యన వేదనల మధ్యన ఒక పోలీస్ జాబ్ అనేదండి నేను చెప్తున్నాను 24/7. ఇవాళ మనం ఎన్నాన్ని అనుకోండి, అవినీతి ఎన్నాన్ని అనుకోండి, ఇవాళ పోలీస్ జాబ్ అని 24/7 ఇవాళ చేసే జాబ్ అండి అది. ఐఏఎస్లు కూడా చేయరండి. ఒక హోమ్ గార్డ్ చేసే కష్టం ఇవాళ దేశ చరిత్రలో ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి నాకు. వాళ్ళకి వచ్చే జీతం ఎంత? వాళ్ళందరూ తిడతా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్ల వ్యవస్థలు దిక్కుమాల వ్యవస్థ అండి. ఆ విషయం వరకు మిగతా విషయాలను ఒక కానిస్టేబుల్ హోమ్ గార్డులో గట్టిగా తిడతాం, వీళ్ళని హెడ్ కానిస్టేబుల్ తిడతాం, ఇది ఒక అలవాటు అయిపోయింది. కానీ ఒక ఐఆర్ఎస్ని కూడా చూస్ చేసుకుని ఒక టాప్ ర్యాంక్ వెళ్ళిన ఆఫీసర్స్ ఈ విధంగా చేయటం మంచిది కాదు. మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. తర్వాత కింద వాళ్ళు ఉంటారు, రెవెన్యూ వ్యవస్థ, ఇవన్నీ కూడా కొంచెం సరైన చక్కని మార్గంలో జరగాలంటే మన వృత్తికి డెడికేట్గా పనిచేయడం అనేది అవసరం నా భావన. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.